ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన తనిఖీల్లో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో సొమ్ము పట్టుబడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో భారీగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న నగదును చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇవాల్టి దాకా అంటే 45 రోజుల్లో పట్టుబడింది ఎంతో తెలుసా? 4650 కోట్లు. అంటే రోజుకు 100 కోట్లకు పైగానే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4650 కోట్లలో 396 కోట్ల రూపాయలు నగదు కాగా 562 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర వస్తువుల్ని సీజ్ చేశారు. 490 కోట్ల రూపాయల విలువ చేసే 3,58,00,000 మద్యాన్ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. 2069 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ టీవీలు, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు 1142 కోట్ల విలువ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మొత్తం 3475 కోట్లు స్వాధీనం చేసుకోగా ఈసారి ఇప్పటికే 4650 కోట్లు దొరికాయి. మరోవైపు విధుల్లో అలసత్వం వహించడంతో పాటు నాయకులకు సహకరిస్తున్న అధికారులపై కూడా ఈసీ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ఈసీ స్పష్టం చేసింది.